ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన డిఎస్సిలో మెగా మోసం జరిగిందన్నటువంటిది ఒక పక్కన సాక్షి కథనాలు ప్రొజెక్ట్ చేస్తుంటే, అలాంటి తప్పుడు కథనాలు ప్రొజెక్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఓ పక్కన విద్యాశాఖ ప్రకటించింది. కంప్లైంట్ పెడతాం కూడా, కేసు పెడతామని కూడా ప్రకటించింది. మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రంగంలోకి దిగారు. డిఎస్సి మెగా మోసం అంటూ సరికొత్తగా సాక్షి కొన్ని కథనాలు ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇందులో వివరణలు, వాస్తవాలు కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. డిఎస్సి కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్ పి నవీన్ 2016 నవంబర్ నుంచి ఎస్సీఈఆర్టీలో అవుట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తూ వ్యక్తిగత కారణాలతో 2025లో రాజీనామా సమర్పించాడు. అన్నిటికంటే ముఖ్యంగా మెరిట్ ప్రాతిపదికన అతన్ని జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచిన వెరిఫికేషన్కి హాజరు కాలేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. డిఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 26 కాల్ లెటర్ విడుదల చేశారు. వీటిని ఆ అభ్యర్థులు తమ డిఎస్సీ నెంబర్ ఆధారంగా కంప్యూటర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆగస్టు 29 నుంచి ప్రారంభమైన సర్టిఫికేట్ పరిశీలనకు హాజరయ్యారు. అయితే నవీన్ తన క్యాండిడేట్ లాగిన్ ఐడిని అధికారులు బ్లాక్ చేశారంటూ హైకోర్టుకు ఆధారాలు కూడా సమర్పించాడు కదా, అసలు కాల్ లెటర్ లేకుండా సర్టిఫికేట్ల పరిశీలనకు అనుమతిస్తారా అని ప్రశ్నించింది సాక్షి. అలాగే నవీన్ వ్యక్తిగత కారణాలతో 2025లో రాజీనామా సమర్పించాడు అన్నటువంటిది ప్రభుత్వం ఇచ్చిన వివరణ. నవీన్ 2025 ఏ నెలలో రాజీనామా చేశాడు చెప్పలేదు. తాను డిఎస్సి ప్రక్రియ ముగిసే వరకు ఎస్సీఆర్టీలోనే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశాడు, కోర్టుకి ఇచ్చిన పిటిషన్లోనే నవీన్ చెప్పాడు కదా అన్నటువంటిది ఇప్పుడు సాక్షి వేస్తున్న ప్రశ్న. డిఎస్సి రాసేందుకు నిర్ణీత విధానాల ప్రకారం ముందుగా శాఖకు సమాచారం ఇచ్చి సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే నవీన్ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, అనుమతి పొందకుండా పరీక్షలకు హాజరయ్యాడు. అందువల్ల అతడి పేరు తదుపరి ఎంపిక ప్రక్రియ రికార్డు నుంచి తొలగించామంటూ ప్రభుత్వం వివరించింది. అనుమతి పొందకుండా పరీక్షలకు హాజరైతే అతని ఎంపిక ప్రక్రియను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ దాదాపు ఏడాదిన్నర కాలం పాటు సాగిన డిఎస్సి ప్రక్రియలో విషయాన్ని ఎందుకు గుర్తించలేదు? గుర్తించుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి, అలా ఎక్కడా చేయలేదు. ఎంపిక ప్రక్రియలో నవీన్ను తొలగించి ఉంటే అతడి స్థానంలో మరో అభ్యర్థికి సోషల్ స్టడీస్లో మొదటి ర్యాంకు, జోన్ 2 టీజీటీలో 6వ ర్యాంకును మరో అభ్యర్థికి కేటాయించి ఉండాలి. ఇలా ఎందుకు చేయలేదు? ప్రభుత్వ తీరును తప్పుపడుతూ నవీన్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. అతనికి పోస్ట్ ఇవ్వాల్సింది హైకోర్టు ఆదేశించింది. మరి నవీన్ విద్యాశాఖ అనుమతి లేకుండా పరీక్ష రాశాడని, అందుకే అతడి పోస్ట్ కేటాయింపు రద్దు చేసామని కోర్టుకు ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు అన్నటువంటిది రైట్ చేశారు. అట్లాగే అన్నమయ్య, కడప జిల్లాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఉర్దూ మీడియం పోస్టులు భర్తీ పూర్తిగా మెరిట్ రోస్టర్ నిబంధనల ప్రకారమే జరిగింది. ఓపెన్ కాంపిటీషన్ రోస్టర్ పాయింట్ కింద అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థిని ఓసీ ఈడబ్ల్యూఎస్ కోటా కింద చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ గల మెరిట్ అభ్యర్థి నిబంధనల ప్రకారం ఎంపిక చేశాం. అందులో ఎటువంటి నిబంధనల అతిక్రమణ జరగలేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన సయ్యద్ జమీల్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో 58.77 స్కోరు సాధించాడు. ఓసీ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఆయనకు ఆ పోస్ట్ ఇవ్వాలి, కానీ ఆ పోస్టుని ముస్లిం బీసీ షేక్ వర్గానికి చెందిన అభ్యర్థికి ఇచ్చారు. ఎంపికైన అభ్యర్థి 2008, 2012, 2014, 2018 డిఎస్సిలో బీసీగా నమోదు చేసుకున్నాడు. 25 నాటికి ఓసీ ఈడబ్ల్యూఎస్గా నమోదు చేశాడు. గతంలో బీసీ కులం అని చూపించి 25లో డిఎస్సి ఓసీకి ఎలా మారిపోయాడు అన్నటువంటిది వీళ్ళు ప్రశ్నించారు. ప్రతి దానికి పాయింట్ నెగిటివ్ చాలా ఉన్నాయి. ఇక దీని మీద రాబోయే రోజుల్లో వివాదం ముదిరి పాకాన పడేటట్టుంది.